తలుపుతీరా. అంజలి మేడం, జ్యూస్ తీసుకోండి సార్, మేడం. మీరు జ్యూస్ తీసుకొచ్చారేంటండి? పర్లేదు మేడం. బట్ ఐఎమ్ సో సారీ, నేను ఆరెంజ్ జ్యూస్ తాగను. మీరు కొత్త కదా, తెలిసుండదు. రై ఎందుకున్నారా మీరంతా? ఆరెంజ్ జ్యూస్ అంజలి మేడంకి ఎలా జన్ మీకు తెలీదా? అది కాదు, అది. అవతలికి. మేడం ప్లీజ్. ఓకే, మీరు ఫోర్స్ చేస్తున్నారు కదా, ఇంకేం చేస్తాను, తాగుతాను. అమ్మయ్య. అంజలి, వినయ్ కుమార్ అని ఒక కోఆర్డినేటర్ వస్తున్నారు. అతనికి నీకు అభిషేక్ గారికి మధ్య ఉన్న లవ్ అఫేర్ గురించి తెలియదు. ఒకవేళ తెలిస్తే థ్రిల్ అయిపోతాడు. ఎన్నాలని ఇలా చిన్న చిన్నవి చేసుకుంటాం చెప్పు? ఆయన ద్వారా మనకు 3 యాడ్ ఫిల్మ్స్ వచ్చాయనుకో, మధ్యలో దూరి నేను నిలదొక్కుని మిమ్మల్ని చాలా పెద్ద స్టార్ని చేస్తానమ్మా. డోంట్ వరీ సార్, నేను చూసుకుంటాను కదా. ఈ అంజలిని నమ్మిన వారికి అంత మంచి జరుగుతుంది. సార్, నేను లావణ్య పత్రిక విలేకరి సాంబశివరావు సార్. నేను మోడల్స్ గురించి వ్యాసం రాస్తున్నాను. ఈ వారం కవర్ పేజీకి ఒక మోడల్ కావాలి. దయచేసి అంజలి ఎక్కడుందో చెప్తారా? పైన మేకప్ రూమ్ లో ఉన్నారు, వెళ్ళండి. మే ఐ కమిన్ మేడం? కమిన్ కమిన్ కమిన్, కూర్చోండి. డైరెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు మీరు వస్తారని. అవునా? అయినా ఇక్కడ మాట్లాడడానికి అంత టైం లేదు. యాక్చువల్లీ నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. అభిషేక్ బాంబేకి వెళ్తున్నాడు. అభిషేక్? ఎవరా అభిషేక్? అభిషేక్ తెలీదా? అభి యాడ్ కంపెనీ ఓనర్, నా లవర్. అభిషేక్ గారు మీకు లవరా? అవును. ఏంటి మేడం, రసోత్తరమైన సమాచారం చెప్తున్నారు, రాసుకోవచ్చా? ధారాళంగా రాసుకోండి. నేను ఆయన ఫస్ట్ బాంబే ఎయిర్పోర్ట్ లో చూశాను. ఆయన నన్ను చూస్తూనే ఉన్నాడు. ఫ్లైట్ లో చూస్తే పక్క సీట్ లోనే కూర్చున్నాడు. పోనీలే పాపం అని ఒప్పేసుకున్నాను. నమస్కారం, ఈనాటి వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు: అభి యాడ్ కంపెనీ ఎండి అభిషేక్ కుమార్ మరియు మోడల్ అంజలి కలిసి తిరుగుతున్నారనే వార్తలు నగరంలో గుప్పమన్నాయి. లావణ్య వారపత్రికలో మోడల్ అంజలి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు బహిర్గతమైనవి. ఈ సంచలన కథనం ఇప్పటికే పాఠకులలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. Oh, this is stupid. Who is this Anjali? అవును సార్, లావణ్య పత్రిక హెడ్లైన్స్ లో కూడా వచ్చింది. లవ్ లో పడ్డ అభిషేక్ అంజలి. సార్, యాడ్ కింగ్ అభిషేక్ తో మోడల్ క్వీన్ అంజలి అని కూడా రాశారు. Hello. Abhishek, is it true? No, it's a false news. Believe me. Hello. Abhishek ji, कौन है वो लड़की? ये लड़की को मैं देखा भी नहीं. ये सब झूठ है. Hello. ఏరా, ఇది నిజమేనా? తాతయ్య, అమ్మాయిని నేను చూడను కూడా చూడలేదు. నేను తర్వాత మాట్లాడతాను. టీచర్, మేము ఈ గేట్ ఎలా దాటాలి టీచర్? ఏం చేయాలి టీచర్? ఏమైంది? ఏంటి ప్రాబ్లం? ఎక్స్క్యూజ్ మీ, అంజలి గారు ఎక్కడున్నారు? పైన ఉన్నారు. Excuse me. Yes. అంజలి అంటే నేనే. ఏంటి విషయం?
సంతోషం పత్రికలో న్యూస్ చూశాను. సంతోషం పత్రిక చూసారా? పొద్దు నుంచి SMS లని, ఫోన్ కాల్స్ అని, ఆటోగ్రాఫ్స్, ఆర్టికల్స్, ఫోటోగ్రాఫ్స్, బొకేస్ వస్తూనే ఉన్నాయి. అందుకే బికాస్ ఆఫ్ దిస్ రీజన్ నేను ఎవరికీ చెప్పలేదు. ఎంత టార్చర్ పెడుతున్నారు తెలుసా? మై గాడ్. యాక్చువల్లీ నేను తన ఫస్ట్ బాంబే ఎయిర్పోర్ట్ లో చూశాను. ఆయన నన్ను చూస్తూనే ఉన్నాడు. ఫ్లైట్ లో చూస్తే పక్కనే కూర్చొని ఉన్నాడు. అతనే అభిషేక్ అని అప్పుడు నాకు తెలీదు. అతను హాయ్ అన్నాడు. నేను హాయ్ అన్నాను. అప్పుడు మాట్లాడుతూ మొదలుపెట్టిన వాడు మాట్లాడుతూ 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 హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. అయినా పర్లేదు, సడన్ గా ఐ లవ్ యూ అనేసాడు ఎయిర్పోర్ట్ లోనే. నేను మాత్రం రిజెక్ట్ చేసి పారేశాను, ఛాన్స్ లేదనేసాను. ఆ తర్వాత పాపం మెంటల్ గిట్లు వస్తేమో అని ఓకే అనేసాను. ఇదంతా ఫిల్మ్ మ్యాగజైన్ లో వచ్చేసరికి తెలిసినోళ్ళు తెలియనోళ్ళు అందరూ రికమెండేషన్ కోసం వచ్చేస్తున్నారు. అవును, నువ్వు కూడా యాడ్ ఛాన్స్ కోసమే కదా ఈ సూటు బూట్ వేసుకొచ్చా? సెలెక్ట్ అయ్యావా లేదా? నన్నేమైనా రికమెండ్ చేయమంటావా? నువ్వేదో సూటు బూటు వేసుకొచ్చావు కదా అని గ్వాలియర్ షూటింగ్ యాడ్ కి నిన్ను పిలుస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అన్నపూర్ణ ఆట నుంచి హార్పిక్ యాసిడ్ వరకు దేనికైనా నిన్ను పిలవచ్చు. నీకు ఓకేనా? ఓకే. బట్ వన్ థింగ్, నేను టాలెంట్ ఉంటేనే రికమెండ్ చేస్తాను. ఓకే, ఇది పట్టుకో, దీన్నే గరిట అనుకో. ఇప్పుడు చెప్పు. టెంటడాయ్. కావేరి అనేది వంట చేసే అమ్మాయి పేరు కాదు, వంట చేసే ఆయిల్ పేరు. చెప్పు చెప్పు. తర్వాత చెప్తాను. నువ్వేదో సిగ్గుపడుతున్నట్టున్నావు. సర్లే వదిలే. యు డూ వన్ థింగ్, నీ నెంబర్ ఇచ్చేళ్ళు, ఛాన్స్ రాగానే ఫోన్ చేసి చెప్తాను. నెంబర్ ఇస్తావా? 9849670099. ఓకే. కళ్యాణి హాయ్, ఒక్క నిమిషం ఉండవే. నీ పేరేమని చెప్పావమ్మా? మనోహర్ కదా? ఛాన్స్ వస్తే ఫోన్ చేస్తానులే. నేను లిటిల్ బిజీ, సో గో బాయ్. హలో, నేను ఫస్ట్ చూసా. హలో. హలో, నేను అంజలి. అంజలినా? ఏ అంజలి? అయ్యో, అభిషేక్ లవర్ అంజలిని. ఓహో, మీరా? ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను కానీ ఏయ్, నీకు యాడ్ ఛాన్స్ వచ్చింది. టాంటిక్స్ డ్రైయర్ యాడ్. డ్రాయర్ యాడా? అందులో మీరు కూడా యాక్ట్ చేస్తున్నారా? అయ్యయ్యో, ఆ డ్రైయర్ జెంట్స్ వేసుకునేది. అందులో నన్ను ఎలా యాక్ట్ చేయమంటావు? అందుకే కదా నేను రిక్వెస్ట్ చేసింది. అడ్రస్ చెప్తాను, రాసుకో. కమలాపురి కాలనీ ఫేజ్ 2, ఇందిరానగర్ బిహైండ్ స్పెన్సర్స్. కమలాపురి కాలనీ ఫేజ్ 2. కమలాపురి. ప్లీజ్ తొందరగా వచ్చే. ఓకే. చూడు, ఆటోలో వచ్చే. ఆటోలో వస్తేనే మర్యాద. ఇక్కడ బాబు. భయపడిపోయావు కదా? ఆకాశం చూస్తున్నావేంటి? యాక్చువల్లీ మేనేజర్ చెప్పాడు ఏడుకు కొత్త మోడల్ కావాలని. అంటే నువ్వు గుర్తొచ్చేసావు. ఛాన్స్ కోసం వచ్చావు కదా, రికమెండ్ చేసేసా. ఏం యాడ్ అన్నారు? టాంటిక్స్ అండర్వేర్. టాంటడాయ్. ఇంత షార్ట్ టైం లో నీకు ఇలాంటి యాడ్ రావడం ఎంత లక్కో తెలుసా? సిటీ మొత్తం పెద్ద వినైల్స్ పెడతారు. నువ్వు డ్రైర్ వేసుకుని 30/60 ఏం ఛాన్స్ కొట్టేసావు లేపో. ఈ అండర్వేర్ యాడ్ కాకుండా వేరే యాడ్ ఏమైనా ఉందా? టాంటిక్స్ కాకుండా ఇచ్చుకాడు ఉంది. గచ్చి తమరు యాడ్ చేస్తావా? వద్దులేండి, అండర్వేరే బెటర్. అందుకే చెప్పాను, నీ పర్సనాలిటీకి అండర్వేర్ యాడ్ సూట్ అవుతుంది. 1400 రూపీస్ ఇస్తాను. ఇంకేం బాధ లేదు, నా చేతిలో పడ్డావు కదా, నీ కష్టాలన్నీ తీరిపోలేపో. అక్క, చెడ్డి యాడ్ వస్తుందన్నావు ఎప్పుడక్క? అది నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను. అక్క, నువ్వు ఇచ్చింది నేను వేసుకొని అందరికీ చూపించానక్క. అరే పోతే పోనీ, ఇచ్చుకాడు యాడ్ ఉంది, ఇప్పిస్తాను. చేస్తావా? ఇచ్చిగాడి యాడ్ నాకు రాదక్క. పైన గొక్కునే చేత కింద గొక్కో, అంతే. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు రక్షిత, సాయంత్రం పార్టీకి వచ్చాయి. ఏంటి రేపు కలుస్తావా? గుడ్ మార్నింగ్. కూర్చో. నీ దయ వల్ల మన కంపెనీ రేంజే మారిపోతుందమ్మా. విషయం ఏంటి సార్? ఈ సందర్భంగా మన వాళ్ళకి ఈ వీకెండ్ లో గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలనుకుంటున్నానమ్మా. వావ్. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? ఎవరు సార్? నీ లవరు, అభి యాడ్ కంపెనీ ఓనరు అభిషేక్ గారు. ప్లీజ్ అమ్మా, నువ్వే అలాగే ఒప్పించి ఆయన తీసుకురమ్మా. ఇదిగో నిన్ను నమ్ముకొని
ఇన్విటేషన్స్ కూడా ప్రింట్ చేయించేశాను. మొత్తం యాడ్ ఫిల్మ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ వస్తున్నారు. ప్లీజ్ అమ్మా, ఎలాగైనా తీసుకురమ్మా. అయ్యో, ఎవరిని అడిగి ఇన్విటేషన్ లో ఆయన చీఫ్ గెస్ట్ గా వేశారు సార్? నువ్వు చెప్తే వింటారు కదా అని ఇన్విటేషన్స్ ప్రింట్ చేయించేశాను. ఆల్రెడీ అందరికి పనిచేశానమ్మా. నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఇన్విటేషన్ లో పేరేసి ఇప్పుడు సడన్ గా చెప్తే ఎలా సార్? లేదమ్మా, నీ పర్మిషన్ తీసుకుందామని అనుకున్నాను, కానీ టెన్షన్ లో అడగడం మర్చిపోయాను. సారీ అమ్మా. సార్, ఇంపాసిబుల్, నాట్ పాసిబుల్, ప్లీజ్. అయ్యయ్యో, అలా అనకమ్మా. నీ చేతులు పట్టుకుంటాను, కావాలంటే కాళ్ళు పట్టుకుంటాను. మేమే వెళ్లే వాళ్ళం, కానీ ఇంతవరకు మేమెవరమే ఆయన్ని చూడలేదమ్మా. అందరూ చూడాలని ఆశపడుతున్నారు. ఒకసారి ఎలాగైనా ఆయన్ని తీసుకురామ్మా. ఏమన్నారు? మేమెవరూ ఆయన్ని చూడలేదమ్మా. చూడలేదా? తల్లి తోడమ్మా. ఓకే, డన్, తీసుకొస్తాను. ఈ అంజలిని నమ్ముకున్న వాళ్ళు ఎన్నిటికీ మోసపోరు. మా ఫ్రెండ్ ఒక నన్ను కలవడానికి వచ్చాడు. అతని ముందు నువ్వు అభిషేక్ లో పర్ఫెక్ట్ గా యాక్ట్ చేయాలి. తను కానీ నమ్మేశాడు అనుకో, మన ఇద్దరం పాస్ అయినట్లే. రెడీ రెడీ. ఉండు, తీసుకొస్తా. హాయ్ అభిషేక్, అభిషేక్. అభిషేక్ గారు వచ్చారు, రా. హాయ్.